హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యాపుచినో ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి రెస్టారెంట్లో దొరికే ఈ క్యాపుచినో మనమే ఇంట్లో 2 నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ క్యాపుచినో ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ క్యాపుచినో ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకోవాలండి. స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ అయినా పర్వాలేదు. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే హాట్ వాటర్ 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడు వీటినంటినీ కూడా ఒక టీ వడగట్టుకొని స్ట్రైనర్ తీసుకొని ఇప్పుడు వీటినంటినీ కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా టీ పొడి, పంచదార, హాట్ వాటర్ మొత్తం మిక్స్ అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా టీ స్ట్రైనర్తో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ క్యాపుచినో మిక్చర్ని బాగా 2 నిమిషాల సేపు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చింది, చూసారు కదా. ఇప్పుడు మనం స్పూన్తో తీస్తే ఈ విధంగా క్రీమీ టెక్స్చర్లో ఉండాలండి. ఇప్పుడు ఈ క్యాపుచినో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్యాపుచినో సర్వ్ చేసుకోవడానికి ఒక గ్లాస్ జార్ కానీ ఒక గాజు గ్లాస్ కానీ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఐస్ క్యూబ్స్ మీద మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ క్యాపుచినో మిక్చర్ని కూడా ఈ ఐస్ క్యూబ్స్ మీద వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాపుచినో మిక్చర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే కాచి చల్లార్చిన మిల్క్ను కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక స్ట్రా వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. క్యాపుచినో రెడీ అయిపోయిందండి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా 2 నిమిషాల్లో ఈ క్యాపుచినో తయారు చేయడం చూసారు కదా. మరి రెస్టారెంట్ స్టైల్లో మనమే ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా ఈ క్యాపుచినో తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాపుచినో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.